ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు గండిపడిన ప్రాంతాన్ని వాటిని పూడ్చే పనులను పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల నుంచి వెళ్లి కొల్లేరులో కలుస్తుందో ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితిని గమనించారు. అంతేకాదు బుడమేరు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందో కూడా చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని, కృష్ణానది సముద్రంలో కలిసే చోటును, లంక గ్రామాలను కూడా ఏరియల్ సర్వేలో వీక్షించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అయితే నిర్వహించారు. అయితే బుడమేరు గండిపడిన ప్రాంతాన్ని, వాటిని పూడ్చే పనులను కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ముంపు ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన కొద్దిసేపటి క్రితమే ఏదైతే బుడమేరు ద్వారా వరద ముప్పు ఉందో ఆ కాలనీలంతా కూడా పర్యవేక్షించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే సింగనగర్ కావచ్చు, తదితర లోతట్టు ప్రాంతాలు కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులు ఏమున్నాయని చెప్పేసి కూడా ఏరియల్ సర్వే ద్వారా కూడా చూసుకుంటూ వచ్చారు. మన తర్వాత చూసుకుంటే అక్కడ నుంచి ముందరికి ఇటు బుడమేరు చెరువు ఏదైతే గండి పడిందో అక్కడ దాదాపు ఇటు కుడి కాలువకు 3 గంటలు, అటు ఎడమ కాలువకు దాదాపు 10 గంటలు పడ్డాయి. మొత్తం ఈ గంటలో పూడ్చే పనులు కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను కూడా ఆయన హెలికాప్టర్ నుంచి కూడా ఏరియల్ సర్వే చేసి చూసుకుంటూ వచ్చి సమీక్షించుకుంటూ వచ్చారు. దాని తర్వాత చూసుకుంటే దిగువన, అంటే బుడమేరుకు దిగువన ఉండే కొల్లేరు సరస్సు ప్రాంతం అక్కడ వరద ఎలా ఉంది కూడా ఆయన పరిశీలించారు. దాని తర్వాత కూడా ఇక్కడ కృష్ణా వరద వరద ఉధృతి ఎలా ఉంది, తాజా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా ఆయన అక్కడ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ ద్వారా పర్యవేక్షించి వచ్చారు. మొత్తం చూసుకుంటే ప్రస్తుతం విజయవాడ నగరంలో సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి, ఎక్కడెక్కడ ఇంకా ముంపు ఉంది నెలకొందని చెప్పేసి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన మొత్తం ఏరియల్ సర్వే చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. దాని తర్వాత కొద్దిసేపు మళ్ళీ కొద్దిసేపటి ఆయన అధికారులతో కూడా ఇక దీనిపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.